ఫ్రెండ్స్ చూసారు కదా తమ్మునేల్, శ్రీశైలంకి అనుకోకుండా బయలుదేరుతున్నాను. అరౌండ్ టైం ఇప్పుడు 7 అవుతోంది. 7:35కి నాకు ట్రైన్ తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను ఇప్పుడే. గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాక కలుద్దాం. జనరల్ మొత్తం ఖాళీగా ఉంది. మా జనరల్స్ చాలా ఉన్నాయి దీనికి. ఎన్ని జనరల్ మొత్తం 4-5 దాకా 5 ఉన్నాయి మొత్తం. బ్లూ కలర్ బోగి అంటే చాలా పాతగా ఉన్నట్టుంది. ఇంకా జనరల్ అటు సైడ్ కూడా ఉన్నట్టున్నాయి కదా, ఇంకా అటు సైడ్ కూడా ఉన్నట్టున్నాయి లాస్ట్లో కూడా. స్లీపరే ఫుల్గా ఉన్నారు ఇంకా జనరల్ కంటే. మన ఇటు సైడ్ అనుకుంటా మన ట్రైన్ ఇదే. గుంటూరు, ఇది గుంటూరు టు తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్. అమ్మో, ఇంతసేపటికే కదిలింది. 7:35 కదలాల్సిన ట్రైన్ అరౌండ్ 8 అవుతుంది ట్రైన్ టైం. ఇప్పుడు స్టార్ట్ అయింది తిరుపతిలో. ఇది ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇంకెన్ని గంటలకు వెళ్తుందో. నెక్స్ట్ స్టేషన్ రేణుగుంట, అక్కడ ఎంతసేపు వేస్తారో ఏమో. అక్కడ తిరుపతి బస్ స్టాండ్. బ్యాక్ సైడ్ చూసారంటే శ్రీనివాస సేతు కొత్తగా కడుతున్న ఫ్లైఓవర్ అదే కనిపిస్తుంది పైన. దాని కిందనే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ కొత్తగా ఎగ్జిబిషన్ పెట్టారు కానీ ఇక్కడ నుంచి కనిపించదు అనుకుంటాను. అటు సైడ్ వెళ్తే కనపడుతుంది అనుకుంటా. అటు మనకు కనిపించదు. ఆ బిల్డింగ్స్కి అటు సైడ్ కొత్తగా ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు ఇప్పుడు. మొత్తం అండర్ వాటర్ది ఫిషెస్, మొత్తం రకరకాల ఫిషెస్ పెట్టారు. ట్రైన్ గురించి చెప్పాలనుకుంటే ఇది తిరుపతి టు గుంటూరు ఎక్స్ప్రెస్ డైలీ ట్రైన్. డైలీ ఉంటుంది తిరుపతి నుంచి గుంటూరుకి. అరౌండ్ 7:35 ఉంటుంది ట్రైన్. నేనైతే ఇప్పుడు తత్కాల్లో చేస్తున్నాను మోస్ట్లీ. అప్పుడప్పుడు అంటే నార్మల్ డేస్లో తత్కాల్లో కూడా దొరుకుతుంది, తత్కాల్లోనే చేసుకునే. ఇప్పుడే మనం రేణుగుంట రీచ్ అయినాము. రేణుగుంట రీచ్ అయ్యే కాడికి టైం వచ్చి అరౌండ్ 8:30. వామ్మో, ఇదేంటో ఒకటో ట్రైన్ కానీ ఫ్లెక్సిబుల్. చూసొద్దాం. ఇక్కడ ఎట్లా S1లో అయితే బోగిలో ఏం లేవు ఛార్జింగ్ పాయింట్స్. ఎక్కడన్నా 2లో S3లో ఏమన్నా ఉన్నాయేమో చూసొద్దాం. వామ్మో, ఇక్కడ కూడా ఉన్నట్టు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి S2 నుంచి ఉన్నాయి. S1 మాత్రమే పాత బోగి అనుకుంటా. Just now we reached Kodur. Now time is around 9:20. Wow. Just now landed in Markapur Road. 4:15కి రావాల్సిన ట్రైన్ 5:15కి వచ్చింది. చాలా లేట్. ఇప్పుడు వెళ్ళి ఆటో తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళాలి. చీకటిగా ఉంది. ఆటో పట్టుకొని బస్ స్టాండ్కి వెళ్ళాలి ఇప్పుడు. చూద్దాం. ఫుల్ ఆటో వాళ్ళు ఉన్నారు. ఆటో ఎంత తీసుకుంటారో చెప్తాను. మోస్ట్లీ 20-30 తీసుకుంటారు బస్ స్టాండ్ వరకు.
జస్ట్ నో రీచ్డ్ మర్కాపూర్ బస్ స్టాండ్. వామ్మో, ఆటో వాడు ఎంతమందిని కుక్కాడు, 7 మందినేమో కుక్కాడు. మనిషికి 30 రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు చూడాలి వెళ్ళి శ్రీశైలం బస్సులు ఉన్నాయా లేదా చూడాలి. రైల్వే స్టేషన్ నుంచి కూడా 2 బస్సెస్ ఏమో ఉంటాయంట. అంటే మోస్ట్లీ 1 బస్సే ఉంటుందంట. జనాభా బట్టి 2 బస్సెస్ కానీ 1 బస్ కానీ వేస్తారు రైల్వే స్టేషన్ నుంచి. బస్ స్టాండ్ నుంచి ఎక్కితే ఎక్కువ బస్సెస్ ఉంటాయి. ఇక్కడ వచ్చి 520 రూపీస్ తీసుకున్నాను అది ఇద్దరికి. అంటే పర్ పర్సన్ అరౌండ్ 260 పడుతుంది. నార్మల్ బస్ అయితే ఇంకా తక్కువే పడుతుంది అమ్మా. ఇది కొంచెం సూపర్ లగ్జరీ, 260 పడింది. ఇదే మా రూమ్స్. ఇక్కడ ఇంకా క్లీన్ చేస్తున్నారు మా రూమ్స్. మా రూమ్ క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడే తీసుకున్నాం కదా, ఇంకా క్లీన్ చేయలేదంట. ఇంకా ఇక్కడ వచ్చి క్యాష్ పరంగా కూడా రూమ్స్ ఉంటున్నాయి, సత్రాల్లాగా. మీ క్యాష్ ప్రకారం తీసుకోవచ్చు ఇక్కడ రూమ్ వచ్చి. ఇక్కడ మా ఉన్న కాడ లొకేషన్ ఎట్లుందంటే, టైం అరౌండ్ 9:30 అవుతుంది. ఒక 10:30, 11 కల్లా దర్శనంకి వెళ్ళడానికి ట్రై చేస్తాం. రూమ్ చూపలేదు కదా, రూమ్ చూపిస్తాను ఇప్పుడు. ఇదే రూము సత్రంలో. 2 బెడ్స్ ఇచ్చారు. ఇక్కడ బాత్రూము, ఇక్కడ ఒక మిర్రర్, ఒక 3-4 మెంబర్స్ ఈజీగా ఉండొచ్చు. మేమైతే నాన్ ఏసీ తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు దర్శనానికి బయలుదేరాలి. టైం వచ్చి అరౌండ్ 10 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి అరౌండ్ 2 కిలోమీటర్స్ దాకా ఉంది. అక్కడ 2 కిలోమీటర్స్ ఇంకా ఆటో పెట్టుకుని వెళ్ళాలి. ఇంకా మళ్ళీ వచ్చి చెప్తాను. ఫోన్ అలౌడో లేదో తెలియదు. ఇంకా ఫోన్ అలౌడ్ ఉండదు కదా, మోస్ట్లీ రూమ్లో పెట్టేసి వెళ్తా అంటాం ఫోన్. ఇంకా ఓకే దెన్ బాయ్. అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి శ్రీశైలం గుడికి రావడానికి 20 రూపీస్ తీసుకున్నారు షేర్. ఇక్కడ గుడి కాడ ఉన్నాము. అవుతున్నాము, ఫోన్ లోపల పెట్టేస్తున్నాము. ఇది ఫ్రీ క్యూ లైన్. జనాలు ఫుల్ ఉన్నారు. శీఘ్ర దర్శనం 150 రూపీస్. ఇక్కడ ఏదో సర్పదోష నివారణ వచ్చి 1500 అంట. అతి శీఘ్ర దర్శనం టికెట్ వచ్చి 300 రూపీస్. ఫోన్లు, మన చెప్పల్స్ అన్నీ ఇక్కడ వదిలేయచ్చు. అక్కడ ఫ్రీ షూ కీపింగ్ రూమ్ ఉంది. ఇక్కడ వచ్చి ఇంకా సెల్ ఫోన్స్ పెట్టాలి. ఇక్కడ ప్రైస్ ఉందనుకుంటా, ఎంతో తెలియదు, కరెక్ట్గా చూడాలి. దర్శనం అయిపోయింది. ఇప్పుడే అన్నదానం కూడా చేస్తున్నారు దేవస్థానం వాళ్ళే. అక్కడ తినేసి వచ్చేసాం బయటికి. ఇప్పుడు సాక్షి గణపతికి వాటికి వెళ్ళడానికి ఆటో మాట్లాడడానికి వెళ్తున్నాము. దర్శనం ఫ్రీగానే అయిపోయింది. 11కి వెళ్ళాము, 11:30 కల్లా అయిపోయింది. ఇంకా 12కి అలాగా అన్నదానం చూసుకొనేసి ఇప్పుడు బయటకు వచ్చాం. 12 అయింది టైం. ఇప్పుడు
ఆటో మాట్లాడాలి. మనిషి 50 రూపాయలు ఎక్కడ ఇద్దరు కలిపి 300 ఇవ్వండి. లేదు కదా నాకు సిద్ధా వదిలే టాప్ పోదామంటే 650 ఇచ్చి మీ వరకు వెళ్ళి అమ్మ 500 కాదు 400 కూడా తీసుకెళ్తా. శిఖరం ఉండదు, ప్లేస్ బట్టి ఉంటుంది అన్నమాట. ఇక్కడ 5 ప్లేసెస్ చూపిస్తారంట. సాక్షి గణపతి, ఇంకా ఏం ప్లేసెస్ మమ్మీ? శిఖరము, ఇంకా ఏ ప్లేసెస్ ఉన్నాయని చెప్తాను. వాటికి షేరింగ్ మీద 120 కానీ 150 కానీ పర్సన్స్ బట్టి. ఒకవేళ మనమే పర్సనల్గా పెట్టుకోవాలనుకుంటే 600 అలా ఇచ్చినామంటే పర్సనల్గా వస్తున్నారు ఆటో వాళ్ళు. ఇది వచ్చి అటకేశ్వర ఆలయం. ఫస్ట్ శివుడు వచ్చి కుండలో వెలిసాడంట ఇక్కడ. ఇది అటకేశ్వర ఆలయము. కొంచెం ముందు సాక్షి గణపతికి ఫస్ట్ కొంచెం ముందుకు వచ్చినామంటే ఉంటుంది. ఈ పక్కనే లలిత పరమేశ్వరి ఆలయం కూడా ఉంది, దానికి వెళ్దాం. ఇది లలితాదేవి పీఠం. ఇప్పుడే మనం శిఖరం దర్శనంకి వచ్చినాం. ఇక్కడ పైన ఒక నంది ఉంటుందంట. ఆ నంది నుంచి మనం కానీ చూసి, అది కొండ పైన ఉంటుంది నంది. ఆ నంది కొమ్మల నుంచి చూసామంటే శ్రీశైలం యొక్క 4 కలశాలు ఉంటాయి గోపురాల దగ్గర. అవి కానీ కనిపించాయంటే అదృష్టం అని అర్థము. కనిపించినా ఏం కాదు, కనిపిస్తే అదృష్టం అని అర్థం. చూసారంటే అక్కడ బాగా చేస్తున్నారు. ఆర్కిటెక్ట్ ఎవరు బాగా చేశారు. నామాలుగా శివుని నామాలు లింగాలుగా. నంది ఉంది కదా, నంది దగ్గరికి వచ్చేసాము. నంది ఇక్కడ నుంచి చూస్తే గుడి కనపడుతుంది అంట. బైనాక్యులర్స్లో చూస్తే వెళ్ళి చూడరా. 5 రూపీస్ ఇస్తే ఆ బైనాక్యులర్స్లో చూడొచ్చు అంట. బైనాక్యులర్స్లో గుడి దగ్గరికి కనపడుతుందంట. ఇక్కడ నుంచి కొండ నుంచి అక్కడ కింద టౌన్ ఉండే శ్రీశైలం. అయిపోయింది ఫ్రెండ్స్, వచ్చేసాము. ఇంకా చెక్అవుట్ చేసి ఇంకా రూమ్ వెళ్ళిపోవడమే. బాయ్ బాయ్. చూసారు కదా 1 డేలో శ్రీశైలం మొత్తం ఏమేమి చూడాలో చూసాము. ఇప్పుడు పాతాళగంగ ఒకటి మిస్ అయింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది కూడా కవర్ చేద్దాము. ఓకే బాయ్ బాయ్. ఇప్పుడే ఇంక స్టేషన్కి వచ్చేసాము. 6:40కి మాకు ట్రైన్, కానీ అది ఇప్పుడేమో 7 అని చూపిస్తుంది. చూద్దాం ఎందుకు వస్తుందో తెలీదు. ఇంకా అది మార్నింగ్ 5కి అలా తిరుపతికి వెళ్ళిపోతుంది. ఇంకంతే. శ్రీశైలం బ్లాగ్ ఇంత ట్రైన్ చేస్తాను. బాయ్ బాయ్.